హాయ్ అండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న ఈ పైపింగ్ మెథడ్ అనేది నేను ఇప్పుడు వరకు ట్రై చేయలేదు. ఒక సిస్టర్ ఇలా చెప్పండి అక్క అని అడిగారు. ఇప్పుడు క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని అన్నీ కూడా జాయింట్లు చేసేసుకున్నానండి. జాయింట్లు చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్లో పెట్టేసుకుని మనకి థ్రెడ్ పైపింగ్ మీకు నేను వాడే థ్రెడ్ పైపింగ్ కావాలంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, మీషోలో పెట్టాను. అవి తీసేసుకుని ఒక 4 తీసుకున్నారంటే మీకు 1 మంత్ వరకు అయితే వచ్చేస్తాయి. అంత క్వాంటిటీ ఉందన్నమాట. చాలా బాగుంటాయి మా సైడ్ పైపింగ్ థ్రెడ్స్, చాలా సన్నగా ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కోడ్ ఇచ్చాను కమ్యూనిటీ ట్యాబ్లో, పోస్ట్లో పెట్టాను అనమాట. చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం నీట్గా కట్ చేసుకుందాం. మరి ఇంత వెడల్పు అవసరం లేదు. కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు నేను కుడతాను. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం కుట్టాను నేను, అయినా సరే ఇన్విజిబుల్ పైపింగ్ ఏం కాదు కానీ నార్మల్ పైపింగ్ అయినా చాలా బాగా వచ్చింది. ఇలా ఈ పైపింగ్ వేయాలంటే ఇప్పుడు నేను ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలి. పైపింగ్ క్లాత్ని ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, బాడీ పార్ట్. ఇంకా నేను హ్యాండ్స్ ఏమీ రెడీ చేయలేదు. మీ చేతి వాళ్ళని బట్టి, నాకైతే ఇటు సెట్ కాదు. ఎందుకంటే నా మిషను పాదం అనేది లెఫ్ట్కి సెట్ చేసుకున్నాను. సూది లెఫ్ట్కి ఉంటుంది, రైట్కి ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో మనకి ఈ థ్రెడ్ అనేది పడుతుంది అనమాట. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసాను. ఉల్టా అనేది కిందకు వచ్చింది, సీదా పైకి వచ్చింది. మనం ఎంతైతే ఖర్చుతో కుడతామో ఈక్వల్గా కింద చూసుకుంటూ, నేను అలాగా పైపింగ్ థ్రెడ్ ఎత్తి చూస్తున్నాను అనమాట. ఎంత నేను ఖర్చుతో కుడుతున్నానో అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం కుట్టిన తర్వాత అనిపించింది నా మెథడ్ ఈజీగా ఉంది దీనికన్నా అని. సో మీరు మాత్రం కామెంట్ చేయండి ఏ మెథడ్ ఈజీగా ఉందో. ఫైనల్గా కుట్టిన తర్వాత ఇదంతా తిప్పలేందుకు, మంచి జస్ట్ నార్మల్గా ఈజీగా కుట్టేయచ్చు నా పైపింగ్ అయితే అనిపించింది. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఎంత క్లాత్ పడుతుందో ఎగ్జాక్ట్గా తెలియదండి. ఒక ఎక్కువే నెక్ చెక్ చేసుకుని ఎక్కువగానే రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఆ క్లాత్ని దాచిపెట్టుకోవాలి. మధ్యలో తక్కువ వచ్చిందనుకోండి, క్లాత్ పైపింగ్ క్లాత్ తక్కువ వచ్చిందనుకోండి, మళ్ళీ జాయిన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే థ్రెడ్ మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, కాబట్టి ఎక్కువే కట్ చేసి పెట్టుకోవాలి. కానీ నా మెథడ్లో అయితే అది అవసరం లేదు. మీరు కావాలనుకుంటే క్లాత్ని జాయిన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఎంతైనా కుట్టేయచ్చు. సో ఫైనల్గా అయితే నాదే నచ్చింది ఇది అంతా కుట్టిన తర్వాత. ఇంకా మీరు అడిగారని నేను ట్రై చేశాను. ఇక చూడండి, ఇలాగా రౌండ్ తిరిగే చోట మాత్రం సాగదీయకండి. సాగదీస్తే మొత్తం కూడా నెక్ అనేది పాడైపోతుంది అనమాట. చూసారు కదా, ఇలాగా పాదం ఇంచు డిఫరెన్స్ తోటి నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. అయిపోయింది. కొంచెం ఖర్చు ఉంచుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా కూడా మనకి ఇక్కడ నెక్ దగ్గర కట్ చేయాలి క్రాస్గా, క్లాత్ని కట్ చేయకూడదు. ఓకేనా, నెక్ దగ్గర కట్ చేసుకోవాలి. క్లాత్ దగ్గర కట్ చేశారనుకోండి మనకి ఫినిషింగ్ మొత్తం పోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేయండి. లోపలికి ఫోల్డ్ చేసుకుని చూసారా, బాగా వచ్చింది. రావడం అయితే బాగానే వచ్చింది, కానీ మనం కుట్టే విధానము నాకు ఏమనిపించిందంటే నాదే ఈజీ అనిపించింది. నేనైతే ఈ పాటికి కుట్టేసేదాన్ని కూడా మొత్తం నెక్ అంతా. ఇది కుట్టే టైంలో నాకు ఒక 3 మినిట్స్లో అయిపోతుందండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. లేదు హెమ్మింగ్ చేయాలనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా చూసారు కదా, బాగానే వచ్చింది, నీట్గా వచ్చింది, కానీ టైం టేకింగ్ అనమాట. చక్కగా ఫోల్డ్ చేసుకుని ఒక ఐరన్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా అంతా కూడా చూడండి, ఎలాగైతే ఫోల్డ్ చేసి కుడుతున్నానో అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మొత్తం కూడా. అంతేనండి, చూసారా, సింపుల్గానే అయిపోయింది, కానీ టైం అయితే పట్టింది నాకు. మీకు ఏ పద్ధతి నచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నాకైతే నా మెథడే బాగుందండి.
వర్క్ ఫినిషింగ్ అంతా బాగానే ఉంది, కానీ కుట్టేటప్పుడు లెంత్ ప్రాసెస్ అనేది ఎక్కువ అయిందనమాట. పైపింగ్ అంతా చాలా బాగా వచ్చింది. ఐరన్ చేస్తే అవి ఏం ముడతలేం కనిపించవు మనకి. ఎవరైనా సరే బొటిక్లో ఐరన్ చేస్తారనమాట, ఏ ముడత కనిపించకుండా ఉంటుంది.